హలో హబీబీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిగిలిన దోశ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. 2-3 రోజులు దోశలు వేసుకున్నాక మిగిలిపోయిన దోశ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, 2 స్పూన్లు మైదా పిండి వేయండి. పిండికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. మైదా పిండి ఎందుకంటే మనకు పునుగుల కన్సిస్టెన్సీ అని రావడం కోసం మనం మైదా పిండి వేసుకోవాలండి. ఎందుకంటే దోశ బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కదా. మనం పిండి కలిపేలోపు ఆయిల్ ఒక పక్క వేడి చేసుకోండి. మనం ఎప్పుడైనా పునుగులు వేసేటప్పుడు ఒక పక్క నుంచి పిండిని తీసుకొని పునుగులు అనేది వేసుకోవాలండి. ఆయిల్కి సరిపడా పునుగులన్నీ వేసుకొని ఈవెన్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ పునుగులు పల్లి చట్నీతో చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ పునుగుల్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.